అంటే ఈ సంవత్సర కాలంలో ఎలా ఉందనుకుంటున్నారు రోడ్లు కానీ పెన్షన్లు కానీ? అదేవిధంగా రాజధాని 3 సంవత్సరాలు కడతానంటున్నారు, కట్టగలరని భావిస్తాను. ఎందుకు కట్టలేదు? అంటే ఒక పక్క ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే 12 లక్షల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు. అప్పులు గొప్ప ఒక పక్క ఉంటే మన మీద మీ కాన్ఫిడెన్స్ ఉంటే అట్లాగే ఆయన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే నమ్మకం మన. అంటే ఆయన చూస్తే దాదాపు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్తారు, పెట్టుబడులు వస్తాయి అంటారు. ఏ విధంగా ఉండబోతున్నాం ఈ 5 సంవత్సరాలు? సంవత్సరాల్లో ఏమిటి? అదే నమ్మకం, విశ్వాసం, ధైర్యం, మనోబలం అది ఉంటే దేన్నైనా సాధించాలి. అది లేనప్పుడు కోల్పోతే మీరే కోల్పోయారు. అంటే బాబు గారికి ఉన్నాయంటారా లేవంటారా? ఉండబట్టే కదండి ఆయన ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ వయసులో కూడా మీరున్నారు, ఈ వయసులో మీరు 4 గంటలు తినకపోతే ఇదే అయిపోతారు. ఆయన 8 గంటలు తినకపోయినా కానీ నిలబడదు. ఎందుకంటే పూర్వకాలంలో ఆయన చేసే పద్ధతి, సాధన, అది యోగా, శక్తి అదంతా ఉండబట్టి అవే మీ దగ్గర ఉంటే మీరు సాధిస్తారు. కానీ ఆయన ముసలోడు అని చెప్పేసి గతంలో అన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముసలోడు అంటే అదే అంటున్నారు. యోగ శక్తి ఉన్నవాడు 500 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 200 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ముసలోళ్ళేగా. అంటే మరి వాళ్ళు ఎట్లా సాధిస్తున్నారు, వీళ్ళు ఎట్లా సాధిస్తున్నారు? ప్రజలకు మంచి చేయాలని సంకల్పమే ఆ విధంగా యాక్టివ్గా ఉంటుందంటారా? అది ఆయన మొదలు ఆ ధైర్యం మీ దగ్గర ఉండబట్టే వాళ్ళకి మైక్ తీసుకుని మీరు వాళ్ళ కూర్చొని మీరు క్లియర్గా అడగలుగుతున్నారు. లేకపోతే మీకు అదే ఇది అనుకోండి, మీరే ఎక్కడ ఎందుకులే నాకెందుకులే వీళ్ళందరితో నాకు అవసరం అనుకుంటే మీరు బతకలేరా? యుద్ధం చేయాలి అనుకునే దిగారు కదా, యుద్ధం చేసేటప్పుడు అవన్నీ కాలం. వాటి గురించి మనం చూడాల్సి ఉంటుంది. అంటే గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరం కన్నా తేడా అని గమనించారు మీరు రోడ్ల పరంగానే? రాజు యొక్క మనస్సు యొక్క దేశం యొక్క మనసు కూడా పరిపాలన ఎలా మన గతంలో జరిగిన చరిత్రలకు వెళ్ళిన ఏ రాజు విజయనగరం రాజు ఆయన ఎట్లా పరిపాలించారు, అట్లాగే మౌల్ రాజు, వీళ్ళు చక్రవర్తులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనస్సు దీన్ని బట్టే ఆ రాజ్యం పరిపాలన కానీ ఇది కానీ మొత్తం అష్టదిక్పాలకులు కానీ నవగ్రహాలు కానీ పంచభూతాలు కానీ అన్నీ సహకరించాలి అంటే వాళ్ళ యొక్క గుణగణాలను బట్టే ఈ గుణం అంతే తప్ప వేరే ఏం లేదు. దాని మీద మన ఆత్మబలం కూడా గట్టిగా ఉంది. అది ఆత్మబలం చంద్రబాబు నాయుడు అది ఉండబట్టి 100% చేసి చూపిస్తారు. మనం అందరం ఆశిద్దాం. అట్లాగే థ్యాంక్ యూ.